ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. మరొకసారి ఈ రోజు మనందరం కలుసుకొని ఈ విధంగా వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి మరి దేవునికి స్తోత్రము. మత్తయి లూకాసు వార్త 23వ అధ్యాయము 33 నుంచి 39 వచనాలు చదువుతున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయం. వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను వీరి ఇతరులను రక్షించెను. వీరు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన యెడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నేను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. అతడు యూదుల రాజని పై విలాసం కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. ప్రియ ప్రభువా, తండ్రి, ఈరోజు మీరు శిలువ మీద పలికిన మొదటి మాటను గురించి మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి మాతో మాట్లాడండి. మీ శిలువ చాటున ఉంచండి. మీరే మాతో మాట్లాడి మా అనుదిన జీవితానికి మేము ఈ వాక్యాన్ని ఎలా అన్వయించుకోగలమో నేర్చుకుంటకు మా మనసును సిద్ధపరచమని చెరవచ్చిన వారందరిని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తూ నా ప్రభును ప్రియరక్షకుడైన యేసుఘనమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. సో మనందరికీ తెలిసినట్లుగా మనము ప్రపంచం అంతా కూడా అనేక మంది ఈ లెంట్ డేస్ను పాటిస్తూ శ్రమల దినాల్లో ఆ కాలంలో ప్రభు అనుభవించిన శ్రమలను గురించి ధ్యానిస్తూ వచ్చినారు. మరి జ్యోతి అనుకున్నట్లుగా చెప్పినట్లుగా మనం ఈ రోజు నుంచి శిలువ పైన మన ప్రభు పలికిన ఏం మాటలు పలికినాడు, 7 మాటలు అనే వాటిని మనము ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ మనం చూస్తే దిస్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ లవ్ ఆన్ ద క్రాస్. దేవుడు మన ఎడల చూపిన ప్రేమను ఆ యొక్క శిలువ అనేది మనకు చూపిస్తా ఉంది కదా. మరి ఆయన కృప, ఆయన సత్యము కలుసుకున్న ప్లేసే ఆ శిలువ. ఆ శిలువకు రావడానికి ముందు ప్రభువు ఎన్ని శ్రమలు అనుభవించినాడు అవన్నీ మనకు చిన్నప్పటి నుంచి మనం వింటూనే వస్తున్నాం. గెత్సెమనే తోటలో ఆయన బంధించబడినప్పటి నుంచి మరి అనేక మంది న్యాయాధిపతుల ఎదుట నిలబడ్డము. మరి అన్నిటికీ న్యాయం తీర్చే దేవుడు, సర్వ లోకానికి న్యాయాన్ని తీర్చే దేవుడు ఆ న్యాయాధిపతుల ముందర నిలబడ్డమే ఒక గొప్ప శ్రమ. ఆ తర్వాత అనేక శ్రమలు, కొరడా దెబ్బలు, ఇంక ఈ విధమైన శ్రమలన్నీ మనం ప్రతి సంవత్సరం ధ్యానిస్తూనే ఉన్నాం. అదేవిధంగా శిలువ మీద పలికిన మాటలన్నిటిని కూడా మనము ధ్యానిస్తూనే వస్తున్నాం. ప్రత్యేకంగా మరి ఈ గ్రూప్లో మళ్ళీ ఒకసారి ధ్యానించాలనే ఆశతో ఈరోజు మొదటి మాట మనము ధ్యానిస్తున్నాము. మనకందరికీ ఇందాక చదివిన భాగంలో తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఆ విధంగా ప్రభు పలికిన మాట అనేది మరి ఎవరిని గురించి పలుకుతున్నారు అనే సంగతి మనం చదువుకున్న ఈ భాగంలో స్పష్టంగా తెలుస్తూ ఉంది. 34వ వచనంలో చూస్తే, వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. 35వ వచనంలో ప్రజలు నిలువబడి చూచుచుండిరి. ఎవరి ప్రజలు? ఆయన వలన ఎన్నో మేలు పొందిన ప్రజలు. స్వస్థతను అనుగ్రహించినాడు, ఆకలిగొన్న వారికి ఆహారం ఇచ్చినాడు. అన్నిటికంటే ఎక్కువగా మరి పరలోక రాజ్యాన్ని గురించిన సువార్తను వారికి ప్రకటిస్తూ ఉన్నప్పుడు విన్న ప్రజలు వాళ్ళు. ఆ తర్వాత అదే 35వ వచనంలో అధికారులు ఆయనను అపహసిస్తా ఉన్నారు. వీడు అని ఉపయోగిస్తున్నాడు. వీడు అనే మాటను ఉపయోగిస్తూ మరి వీడి ఇతరులను రక్షించినాడు. దేవుడు వీడిని ఏర్పరచుకొని ఉంటే క్రీస్తు అయిపోయిన మరి తను తానే రక్షించుకుంటాడు కదా అనే మాటను ఈ 35వ వచనంలోనే చూస్తాం. ఆ తర్వాత సైనికులు 37వ వచనంలో మరి యూదుల రాజు అని పైన రాయబడి ఉంటుంది కాబట్టి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకో అని వాళ్ళు అపహసించడం చూస్తాం. అదేవిధంగా 39వ వచనంలో మరి తనతో సిలువ వేయబడిన ఆ యొక్క ఒక నేరస్తుడు, నువ్వు
క్రీస్తు గదా! నిన్ను నీవు రక్షించుకో, మమ్మలను కూడా రక్షించు అని చెప్పడం అనేది మనం వింటా ఉన్నాం. ఇవన్నీ శ్రమలు అనుభవించి మరి ఈ విధమైన మాటలన్నిటిని, అపహాసాలను, ఎగతాళి వీటన్నిటిని భరిస్తూ వారందరినీ క్షమిస్తూ తన తండ్రి అయిన దేవునితో, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. నిజంగా వీరేం చేస్తున్నారో వీరెరుగరా? మరి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో అదే మాట చెప్తా ఉన్నాడనమాట. వారు ఎవరిని సిలువ వేస్తున్నారో వాళ్ళకి తెలీదు. వారి మహిమగల రాజును సిలువ వేశారు అని పౌలు గారు కూడా చెప్తారు. అంటే వాళ్ళు నిజంగానే ఈయన ఎవరు? యేసయ్యగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తుగా పిలువబడి ఇంత అద్భుత కార్యాలు చేస్తున్న దేవుడు ఈయన ఎవరు అనేది ఆ పరిసయ్యులకు గాని, ఆ యొక్క ప్రధాన యాజకులకు గాని వాళ్ళెవ్వరికీ తెలీదు. రోమా సైనికులకు గూడా అదొక ఆటగా ఉంది. ఆయనను ఎగతాళి చేయడం అనేది ఒక ఆటగా ఉంది. ఇదెవ్వరికీ తెలీదు. శిష్యులతో అయితే చాలా సార్లు చెప్పాడు గదా! ప్రభు నేను ఈ విధంగా యెరూషలేముకెళ్ళాలి. అక్కడ శ్రమలు అనుభవించాలి. మరి మరణించాలి అని చెప్పడం గూడా జరిగింది. మరి 10వ అధ్యాయంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెలను గురించి చెప్తూ, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అనే మాట చెప్పారు. అదేవిధంగా 15వ అధ్యాయంలో మరి ద్రాక్షావల్లిని గురించి వివరించేటప్పుడు, నేను మరి మీరు నా స్నేహితులుగా భావిస్తున్నాను. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టుట కంటే స్నేహితులను ప్రేమించే వాళ్ళు ఎవరుంటారు అని చెప్పడం జరిగింది. అంటే యేసయ్యకు తెలుసు తను ఈ విధంగా మరి శ్రమలు పొందుతానని, శిలువపై మరణిస్తానని ముందే తెలుసు. అందుకనే మరి ఆ మాటను అనడం జరిగింది. మనకందరికీ బాగా తెలుసు. ఆయన ప్రవచనం నెరవేరేటట్టుగా ఈ యొక్క మాటలను పలకడం మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క శ్రమలను గురించి ఏ అధ్యాయంలో రాయబడిందో మనకందరికీ తెలుసు పాత నిబంధనలో. అది యెషయా గ్రంథము 53వ అధ్యాయం. ఇదంతా మనకు ఎప్పటినుంచో ఈ 53వ అధ్యాయాన్ని కూడా మనం చదువుకుంటూనే వస్తా ఉన్నాం. ఈ 53వ అధ్యాయంలో మరి 1వ వచనం నుంచి కూడా ఆయన ఎలాంటి శ్రమలు భరించినారు? మరి ఆహ్, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు ఎలా మౌనంగా ఉన్నారు? మన దోషాల కొరకు మన పాపాలు ఆయన మీద మోపబడి, మరి ఆయన స్వరూపమైనను, సొగసైనను లేక చూడ నొల్లని వాడుగా ఉన్నాడని మరి ఎప్పుడో యెషయా ప్రవక్త ప్రవచించినాడు. ఆ ప్రవచనాలు చెప్తూనే మరి తండ్రి అయిన దేవుని మనసును, కుమారుడైన దేవుని మనసును కూడా మరి ఈ యొక్క యెషయా గారు ప్రవచించడం జరిగింది. మనం చూస్తే 10వ వచనం యెషయా 53:10లో అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. తండ్రి అయిన దేవునికి కుమారుని నలుగగొట్టుటకు ఇష్టమైందంట. ముందే ప్రవచించినాడు యెషయా ద్వారా. అదేవిధంగా 11వ వచనం చూస్తే అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పొందును. తనకింత శ్రమలు కలిగినప్పుడు, ఇంత వేదనలు కలిగినప్పుడు, మరి దాహమేస్తే నీళ్ళు కూడా లేని పరిస్థితిలో, అవమానకరంగా ఆ రోడ్డంబడి మరి ఆయనను తీసుకెళ్తూ, ఆ సిలువ మోస్తూ వెళ్తా ఉంటే, ఆ పరిస్థితంతా కలుగుతుందని ముందే తెలుసు. ఆ పరిస్థితిని, ఆ వేదనను చూసి ఆయన ఏం చేస్తాడంట? తృప్తి అంట. ఆయనకి సాటిస్ఫాక్షన్ అంట. ఇంత శ్రమలు పడ్డం అనేది. ఎందుకంటే అదే వచనంలో రాయబడింది. ఏమనంటే నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. ఏంటి ఆ అనుభవం? ఈ శ్రమలు పొందే అనుభవం. ఈ శ్రమలు పొందే అనుభవం ద్వారా మరి అనేకులను ఎవరైతే ఆయన నమ్మినారో వారందరినీ కూడా నిర్దోషులుగా చేస్తాడు. ఇవన్నీ కూడా ముందే ప్రవచించబడినాయి. ఇంకా అనేక చోట్ల పాత నిబంధనల ఈ విషయాలన్నీ ప్రవచించబడ్డాయి. అంతేకాకుండా తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని తాను చెప్తాననే మాటలు కూడా ప్రభువు ముందే రాశారు చూడండి. ఇదే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోనే చివరి భాగం చదివితే అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. అక్కడే రాయబడింది. తను ప్రార్థన చేస్తాడనేది యేసు ప్రభువు మరి తనకెవరైతే హింసిస్తున్నారో, తనెవరైతే అపహసిస్తున్నారో వారినందరినీ మరి క్షమిస్తాడు. వారి కొరకు ప్రార్థిస్తాడన్న మాట యెషయా గ్రంథంలోనే రాయబడింది. అంటే ఇదంతా ప్రభువు ముందే రాసినాడు. అంటే యెషయా ప్రవక్త వచ్చినప్పుడు మరి రాయబడిందా? ఈ యొక్క ప్లాన్ అనేది శిలువలో మరణించడం ద్వారా వారిని క్షమించాలా అనే ప్లాన్ అనేది యెషయా ప్రవక్త
వచ్చిందా? ఆ రాజుల సమయం అంతా ముగిసేటప్పుడు వచ్చిందా? కాదు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో మరి 1వ అధ్యాయంలోనే చెప్తారు కదా పౌలు గారు. భూమి పునాది, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడంట. మన కొరకు మరణించాలని డిసైడ్ అయినాడంట. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే మరి నీ సర్పం యొక్క తలను చితగ్గొడతాడు అని రాయబడింది. సో దేవుడు ప్రేమమయుడైన దేవుడు మరి జగత్తు పునాది వేయబడక మునిపే తన శత్రువులను క్షమించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారము మరి తను చెప్పినట్లుగా వారి కొరకు మరణించి వారిని క్షమించమని ప్రభువును వేడుకుంటున్నారు. మరి ఆ క్షమాపణ అనేది కేవలము అక్కడ ఆ సమయంలో తనను హింసిస్తున్న వారి కొరకైనా? నో. కేవలం వారి కొరకు కాదు. ఎవరైతే తనను నమ్మినారో మనకందరికీ తెలుసు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే మనందరిని కూడా ఎంతో ప్రేమించినాడు. ఆ విధంగా మనందరినీ ప్రేమించినాడు కాబట్టే మనందరి కొరకు మరి ఆ విధంగా శిలువలో మరణించినారు. మరి మరణించి ఆ విధంగా మరి తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించడం అనే మాటను పలకడం అనేది జరిగిందనమాట. మరి ఎందుకు ఆ విధంగా మరి ఆయన మరణించాల్సి వచ్చింది అంటే 2 కారణాలు. ఒకటేమో తండ్రి యొక్క కోరిక నెరవేర్చడానికి. తండ్రి అయిన దేవుని యొక్క కోరికను అంటే ముగ్గురు త్రిత్వం ఒకరే కదా! తండ్రిలో తను కూడా ఉన్నాడు. ఆ తండ్రి యొక్క కోరికను నెరవేర్చడానికి. రెండోది ఆయన నీతిని నెరవేర్చడానికి. ఏంటి తండ్రి కోరిక ఏంటి? వాట్ ఈస్ లార్డ్ గాడ్ డిజైర్? ఏంటి ఆయన కోరిక ఏంటి? అంటే తాను సృష్టించిన ప్రజలను తన బిడ్డలుగా ప్రేమిస్తున్న ప్రజలు ఎల్లప్పుడూ పరలోక రాజ్యంలో తనతోనే ఉండాలి. ఫర్ ఎవర్ అండ్ ఎవర్ దే షుడ్ బి విత్ మీ అనే కోరిక ప్రభువుకుంది కాబట్టి ఆ విధంగా మరి మరణించడం అనేది జరిగింది. అది ఆయన కోరిక. మరి ఆయన నీతి ఏంటి? దేవుని నీతి ఏంటి? నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులయుండుడి. మనం పరిశుద్ధులుగా ఉంటే తప్ప ఆయన కోరిక నెరవేరదు. ఎందుకంటే మనలో ఏ కొంచెము అవినీతి, ఏ కొంచెము అపరిశుద్ధత, అపవిత్రత ఉంటే మనతో ఆయన సహవాసం చేయలేడు. మనల్ని తన రాజ్యానికి తీసుకెళ్ళలేడు. అందుకనే మొదట బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి ద్వారా అర్థాత్ స్వయంగా తానే పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారుమనసు పొందుడి. అంటే మారుమనసు పొందితేనే ఆయనతో ఉండగలం పరలోక రాజ్యంలో. ఆ పరలోక రాజ్యం సమీపిస్తుంది. కాబట్టి మీరు మారుమనస్సు పొందండి. పరిశుద్ధులుగా మారండి అని ప్రభు చెప్పినారు. ఆయన కోరికనేమో మనం ఎల్లప్పుడూ ఆయనతో ఉండాలని, ఆయన నీతేమో మనం పరిశుద్ధులుగా ఉంటే తప్ప ఆయనతో కలిసి మనం లేమని. అందుకనే సిలువను గురించి చెప్పేటప్పుడు కృపయు సత్యమును కలుసుకున్నది. కేవలం ఆయన కృప అక్కడ కనపడతా ఉంది మన కొరకు చనిపోవడంలో. అంతేకాకుండా ఆయన సత్యవంతుడు, ఆయన నీతిమంతుడు. ఆ 2 కూడా సిలువలో కలుసుకున్నాయన్నమాట. ఆ విధంగా మరి ఆయన నీతిని నెరవేరుస్తూ మరి ఆయన కోరికను తీర్చడానికి ఈ మాట పలకడం ద్వారా, సిలువలో మరణించి పలకడం ద్వారా ప్రభు కృతకృత్యుడైన యేసు ప్రభు వాళ్ళని మనం చెప్పుకోవచ్చు కదా. మనందరికీ తెలిసిన పాట ఒకటి ఉంది కదా, పాపముల్ తొలగింపను మనలను తన కుమారుడుగా చేయను, పాపమెరుగని యేసు పాపమై మన కొరకు పాపయాగము చేసేను, దేవుని నీతిన్ ధీరుడై నెరవేర్చెను. నిజంగా పవిత్రుడైన యేసయ్య, ఏ పాపము లేని యేసయ్య మన కొరకు శాపంగా మారినాడు. ఆ శాపంగా మారి ఆయన కోపాన్ని భరించినాడు. ఇదంతా కేవలము మన మీదున్న ప్రేమను బట్టి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మరి ఒక యూదా వంశంలో పుట్టిన వారిగా ఆయనకు బాగా తెలుసు. మ్రాను మీద చనిపోయిన వాడు శాపగ్రస్తుడు అని రాయబడింది అనేది ఆయనకు బాగా తెలుసు. ఆ విధంగా మరి
మ్రాను మీద చనిపోయి శాపగ్రస్తుడిగా మారడానికి ఆయన మన నిమిత్తము ఒప్పుకున్నాడు. తండ్రి అయిన దేవుడు చెప్పినప్పుడు మరి నువ్వు వెళ్ళాలి, వారి కొరకు మరణించాలి, నేను సృష్టించిన ప్రజలు నాతో ఉండాలంటే నువ్వు ఈ పని చేయాలి అన్నప్పుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. మనము యెషయా గ్రంథంలో చదివాం కదా, ఆయన తృప్తి పొందినాడంట మన కొరకు శ్రమ పడ్డంలో. ఇలాంటి ప్రేమను మనం ఊహించగలమా? కేవలము మనల్ని ప్రేమించినారు కాబట్టి ఆ శ్రమనంతా భరించి మరి తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు మంచిది. నిజమే, అక్కడ ఆయన హింసించిన వారు, ఆయన నిందించిన వారు, ఆయన ఎగతాళి చేసిన వారు ఎవరికి ఈ విధంగా చేస్తున్నాం మనము? తమ కొరకై వచ్చిన మెస్సియాకు, ఆ యొక్క రక్షకునికే ఈ విధంగా చేస్తున్నాం అనేది వారికి తెలీదు. అంటే వారి విషయం తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని అంటున్నారు. మరి మన విషయం కూడా మనం ఏం చేస్తున్నామో మనకు తెలీదా? అవును, మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయింది. ఒక వర్షం చదవండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుతారు ఎవరైనా? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం పాపులమై ఉన్నాము, అప్పుడే ప్రభు మన కొరకు చనిపోయినాడు. అయితే చిన్నప్పటి నుంచే వింటున్నాము, బైబిల్ చర్చికి వెళ్తున్నాము, బైబిల్ గురించి చదువుకుంటున్నాము, అనేక సార్లు మన బోధకులు చెప్పినది వింటున్నాము. అయితే మనము పాపం చేస్తున్నాము, మనం చేసే చిన్న చిన్న తప్పులు కూడా మనకు ఆ పాపాన్ని ఆపాదిస్తున్నాయి, ఆయనకు అది ఇష్టం లేదనే విషయంలో మనకు స్పష్టత లేదు. మరి మనం ఒప్పించబడలేదు చిన్నప్పటి నుంచి వెళ్తా ఉన్నప్పుడు కూడా. కానీ ఎప్పుడైతే ప్రభువు సిలువలో మన పాప శిక్షను భరించినాడు, మనం చేసిన పాపాలన్నీ మన దాని కొరకే ఆ యొక్క శిలువ మీద ప్రభు మన కొరకు తన స్వరక్తం ఇచ్చినాడు, ప్రశస్తమైన రక్తాన్ని కార్చినాడు అని మనకు తెలిసేంత వరకు కూడా మనము ఏం చేస్తున్నాము? మనం ఎరగని వారమైన. ఆ విధంగా మనం ఎరగని వారమైనాం కాబట్టి ఆయన సంతోషంగా ఆ శిలువ శిక్షను భరించినాడు. అంటే ఆ రోజు శుక్రవారం రోజు, మంచి శుక్రవారం అని మనం పిలుస్తున్న ఆ శుక్రవారం రోజు తనని ఎగతాళి చేసే వాళ్ళ విషయమై ఏ విధంగా చెప్తున్నాడు? వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని. మనల్ని కూడా ఆ మాటనే చెప్తున్నాడు. మనల్ని గురించి కూడా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్తున్నాడు. అంటే ఒక్కసారి మనకు ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ప్రభు నా కొరకు శిలువలో మరణించినాడు, ఆయన ప్రశస్తమైన రక్తం వలన నా పాపాలన్నీ కడగబడినాయి, నా పాప శిక్షను భరించినాడు కాబట్టి ఇంకా నాకు శిక్ష లేదు, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆయన కుమారునిగా కుమార్తెగా నన్ను చేసుకున్నాడు, ఆ వారసత్వాన్ని నాకు ఇచ్చినాడు అని ఎప్పుడైతే తెలిసిందో, అది తెలిసిన తర్వాత వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనక అనే మాట మనకు వర్తిస్తుందా? అన్నీ తెలిసే కదా మనం ఒప్పుకున్నాము. మనం తప్పు చేస్తున్నాము, ఆ తప్పు చేసేటప్పుడే, పాపాలు చేసేటప్పుడే ఆయనకు ఇంకా శత్రులమై ఉండగానే, ఇంకా మనం బలహీనలమై ఉండగానే ప్రభు మనల్ని క్షమించినాడు, మనల్ని ప్రేమించినాడు. అప్పుడు ఆ మాట అన్నాడు, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని. మనకు తండ్రి అయిన దేవునికి మధ్యవర్తిగా అంటూ మరి ఆయన మన తరఫున ఆయనకు విజ్ఞాపన చేస్తున్నాం. కానీ ఒకసారి మనం వెలిగింపబడిన తర్వాత, ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరించుకున్న తర్వాత ఇంకా అలానుగానే మనం ప్రవర్తిస్తే అప్పుడేమవుతుంది? వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక అని చెప్తారా? లేదు కదా. అందుకనే మరి పౌలు గారు హెచ్చరిస్తా ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, మీరు క్రీస్తు యేసున కలిగిన ఈ మనసును మీరును కలిగియుండుడి. ఏంటి క్రీస్తు యేసున కలిగిన ఆ మనసు అంటే? క్రీస్తు యేసున కలిగిన ఆ మనసు క్షమించే మనసే, శత్రువులను కూడా ప్రేమించే మనసే. అందుకే ప్రార్థన నేర్పించమని అడిగిన శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించేటప్పుడు మధ్యలో ఏం చెప్తారు? మా ఎడల అపరాధము చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము అని ప్రార్థించమని చెప్తాను. అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి? మన ఎడల తప్పులు చేసిన వాళ్ళని మనం క్షమించాలని. ఇంకా అది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. ఇంకా స్పష్టంగా
మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే 44వ వచనంలో చదివితే, మత్తయి 5వ అధ్యాయం 44, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి. శత్రువులను ప్రేమించమని చెప్తున్నాడు. సొంతం వాళ్ళని కాదు, మనకు అన్ని మేలు చేసే వాళ్ళని కాదు, మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని కాదు, వాళ్ళని ఎలాగో ప్రేమిస్తాం. కానీ మీ శత్రువులను ప్రేమించమని చెప్తున్నాడు. ఎందుకంటే అలా ప్రేమించినప్పుడు మాత్రమే క్షమించగలం. మనం ప్రేమించలేదనుకోండి, వాళ్ళని క్షమించలేము. లాజిక్ కదా. ప్రభు మనల్ని ప్రేమించినాడు కాబట్టి మనల్ని క్షమించినాడు. అలాగే మన శత్రువులను కూడా మనము ప్రేమిస్తేనే వాళ్ళను క్షమించగలం. అంతేనా? అంత మాత్రమే చెప్పినాడా? ప్రేమించాలి, క్షమించాలి. ఆ తర్వాత చూడండి, అదే వచనంలో, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. ప్రభు అదే కదా చేశారు. మిమ్మల్ని హింసించు వారి కొరకే ప్రార్థన చేయడి అన్నట్టుగానే ఆయనను హింసించిన వారి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. మానవులుగా ఇది మనకు సాధ్యమా? సాధ్యమేనా? అంటే నిన్న సామెలు చెప్పేటప్పుడు కూడా ఇదే వాక్యం తీసుకున్నాడు సామెలు. స్టెఫెన్ వాళ్ళని గురించి ప్రస్తావించినాడు. బ్యూటిఫుల్ వర్స్ అది. నిజంగా హార్ట్ టచింగ్ వర్స్ అది. అదేంటంటే అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 60వ వచనంలో చదువుతున్నానండి. మనకు తెలుసు స్టెఫెన్ జీవితం అంతా. మరి మంచిగా దేవుని గురించి ఎంతో చెప్పిన తర్వాత అపోస్తల అతడు కార్యాలు 7వ అధ్యాయం మోకాళ్ళుని, 60వ వచనం. ప్రభువా వారి మీద ఈ పాపము కొంచెం మోపకమని ముందు నుంచి చదువు జ్యోతి. ప్రభువు గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమర్పించాడు. కాబట్టి మానవునిగా ఉన్న స్టెఫెన్ కూడా క్షమించగలిగినాడు. ఈ పాపాన్ని వాళ్ళ మీద మోపొద్దు అని చెప్తున్నాడు. సర్లేండి, స్టెఫెన్ అంటే ఆ కాలంలో ఉన్నాడు, ఆ గొప్ప కాలాలన్నీ చూస్తున్నాడు, స్వయంగా విన్నాడు కాబట్టి చెప్పినాడు అనుకోవచ్చు. కానీ చరిత్రలో, క్రైస్తవ చరిత్రలో మనం చూస్తే ఎంతో మంది మరి శత్రువులను క్షమించి తమకు విరోధంగా అపహసించిన వాళ్ళను, ఎన్నో విధాలుగా శిక్షించిన వాళ్ళను కఠినమైన శిక్షలు, అగ్నిలో కాల్చడము, సిలువ వేయడము, రంపాలతో కోయడం, ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు అపొస్తలుల హెబ్రీయులకు రాసిన పత్రికలో, పౌలు రాసిన పత్రికలలో ఇవన్నీ ఉన్నాయంటే వాళ్ళందరినీ క్షమించినారు కొంతమంది. అయితే ఆ కాలంలో కాకుండా మన తరంలో కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తా ఉన్నాం. గ్లాడిస్ స్టెయిన్స్ గారిని గురించి. తన భర్త గ్రహం స్టెయిన్స్ గారిని, తను ప్రేమించిన 2 కుమారులను అతి కిరాతకంగా మరి రాత్రికి రాత్రి వెహికల్లో ఉన్నప్పుడు మరి కాల్చివేసిన ఆ యొక్క భర్తను చంపిన వాళ్ళను, వారి మీద నాకేం కోపం లేదు, వారు దేవుణ్ణి తెలుసుకొని మారు మనస్సు పొందాలి అని తను కోర్టుకు రాసిచ్చిన మరి గ్లాడిస్ స్టెయిన్స్ గారు మనకు ఉదాహరణగా నిలబడతా ఉన్నారు. మరి మనము అతి సామాన్యములుగా ప్రభు యొక్క క్షమాపణను అందుకున్న వాళ్ళంగా మనం మన శత్రువులను ప్రేమించగలుగుతున్నామా? అసలు సొంతం వాళ్ళని ప్రేమించగలుగుతున్నామా? మన శత్రువులను క్షమించగలుగుతున్నామా? మన శత్రువుల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎన్ని రోజులైంది ప్రార్థన చేసి మనకి ఇష్టం లేని వారి కొరకు, మనకు ఏదో ఒక మాట మనల్ని బాధ పెట్టిన వాళ్ళ కొరకు, ఏదో కొంత ఆస్తి నష్టం చేసిన వాళ్ళ కొరకు, మన అనారోగ్యానికి కారణమైన వారి కొరకు వాళ్ళని క్షమించామా మొదట? ఒకవేళ క్షమిస్తే మరి వాళ్ళను ఆ క్షమించిన దాన్ని మర్చిపోయినామా? మీరు తర్వాత చూసుకోండి, హెజ్కేల్ గ్రంథంలో మరి 34వ అధ్యాయం 31వ వచనంలో, 31వ అధ్యాయం 34వ వచనంలో ప్రభు ఏం చెప్తారంటే, నేను వారి పాపాలను క్షమించినాను, వాటిని మరెన్నడూ జ్ఞాపకం చేసుకోను అని చెప్తున్నారు. క్షమించడమే కాకుండా ఐ ఫర్గివ్ అండ్ ఐ ఫర్గెట్ దెమ్ అంటున్నాడు ప్రభు. నేను క్షమించినాను, మర్చిపోతున్నాను వాళ్ళ పాపాన్ని కూడా. ఎప్పుడో ఒకసారి మనం కూడా క్షమించవచ్చేమో. ఆ క్షమించిన వాటి ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటాం, పలాని వారు ఇట్లా చేస్తున్నారు, నేనేమో లేని క్షమించినాను అన్నిసార్లు అనుకొని ఉంటాం. వాళ్ళతో ఎన్నిసార్లు అని ఉంటాం, నువ్వు అప్పుడు అట్లా చేస్తున్నావు కదా, ఏమో లేని నేను క్షమించేసినాను, లేకుంటే నీకు పెద్ద పనిష్మెంట్ వచ్చింది అని వాళ్ళతో ఎన్నిసార్లు అని ఉంటాం. కానీ ప్రభు ఏం చెప్తున్నారంటే, క్షమించడం కాదు, వాళ్ళు చేసిన తప్పులను
మర్చిపోమని చెప్తున్నాడు. మీ పాపాలు నా వీపు వెనుక వేసుకొని ఉన్నాను అని చెప్తున్నాడు. మూటగట్టి సముద్రము అగాధములలో పడవేస్తానని చెప్తున్నాడు. సచ్ ఎ గ్రేట్ లవింగ్ గాడ్ వి హావ్. అంతగా మనల్ని ప్రేమించే దేవుడు మనకున్నాడు. అలా ప్రేమించే దేవుడు మనం లేకుంటే మన డెస్టినేషన్ ఏంటి? కేవలం నరకమే. ఆ నరకాన్ని నుంచి తప్పించడం కొరకే అంతగా శ్రమలు అనుభవించి, మరి నేను మీ కొరకు ప్రాణం పెట్టినాను, మిమ్మల్ని నా బిడ్డలుగా చేసుకున్నాను. మీరు కూడా మరి నాలాగా మీరు ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళని క్షమించండి, ప్రేమించండి, క్షమించండి. అదే సమయంలో మీరు క్షమించిన వాటిని మర్చిపోండి అని చెప్తా ఉన్నాడు అనమాట. అదేవిధంగా మనము ఇంకా ఒక మాట చూసుకుంటే లూకాసు వార్త 6వ అధ్యాయం 27-28లో చూస్తే వాళ్ళకి సహాయం చేయమని చెప్తా ఉన్నాడు. ప్రేమించాలి, క్షమించాలి, క్షమించినాక మర్చిపోవాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఎంత అంటే భక్త సింగ్ అంకుల్ రాత్రంతా ప్రార్థన చేసేవాడట. మన ప్రభు రాత్రంతా ప్రార్థన చేసేవాళ్ళట. మరి అదే ఆధారంగా మరి తనకు మోడల్గా తీసుకునే భక్త సింగ్ అంకుల్ రాత్రంతా ప్రార్థన. ఎంతవరకు చేస్తున్నాం, ఎంత సమయాన్ని గడుపుతున్నాం ప్రార్థన. అంతేకాకుండా వాళ్ళకు సహాయం కూడా చేయాలి. ఆ సహాయము ఏ సహాయమైనా కావచ్చు. కొన్నిసార్లు మాట సహాయం కావచ్చు, కొన్నిసార్లు ఆర్థిక సహాయం కూడా కావచ్చునేమో, ఇంకా కొన్నిసార్లు ఆత్మీయంగా సహాయపడడం అంటే వాక్యం చెప్పడము, హెచ్చరించడము, పదే పదే వాళ్ళను మేల్కొల్పుతూ ఉండము. ఇదిగో ప్రభు రాకడ సమీపమైంది, సిద్ధంగా ఉన్నారా అని హెచ్చరించడము. అదేవిధంగా మరి వాళ్ళ కొరకు ప్రార్థించడము. ఇవన్నీ మనం చేసే సహాయాలు. చేయగలుగుతున్నామా? మరి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 14-16 వరకు చాలా విషయాలు చెప్పిన తర్వాత పౌలు గారు ఏమంటారంటే, మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. ఎవరికి వాళ్ళం బుద్ధిమంతులుగానే కనపడతాం. నేను చాలా బాగా చేస్తున్నా, చాలా చేస్తున్నా, అది చేస్తున్నా, శ్రమిస్తున్నా, మరి ప్రార్థిస్తున్న వారి కొరకు అనుకోవచ్చు. కానీ అంత బుద్ధిమంతులమా మనము? ఎన్నిసార్లు ప్రభుకి ఇష్టం లేని పనులు చేస్తుంటాం? ఆయన క్షమిస్తాడు కదా అని ఎన్నిసార్లు తప్పు ఉంటాం? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాము. ప్రభా తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టి తండ్రి, మా కొరకు ఆ రోజే ప్రేయర్ చేశారు నాయన తండ్రి, మొరపెట్టుకున్నాను నాయన, మా కొరకు విజ్ఞాపన చేశారు తండ్రి. వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక నీకు క్షమించుము అని విజ్ఞాపన చేసి మాకు ఇచ్చిన ఆ యొక్క క్షమాపణను నాయన తండ్రి మేము ఆనందంగా స్వీకరించినాం. ఏ విధంగా మీ ప్రేమను, మీ క్షమాపణను మేము స్వీకరించి మీ పరలోక రాజ్యంలో నిరంతరం ఉంటామని ఆ నిరీక్షణ కలిగి ఉన్నాము. అదేవిధంగా మీరు చెప్పిన మాటలను నాయన తండ్రి అయ్యా మేము అనుసరించటకు మాకు నేర్పించండి తండ్రి. మిమ్మల్ని ప్రేమించే బిడ్డలంగా నాయన తండ్రి అయ్యా, మమ్మల్ని ప్రేమించే వాళ్ళని మాత్రమే కాకుండా, మాకు మేలు చేసే వారిని మాత్రమే కాకుండా తండ్రి, మాకు అనుకూలంగా లేని వాళ్ళని కూడా నాయన తండ్రి, మరి శత్రువులుగా మాకు ఇష్టం లేని వాళ్ళుగా భావించే వాళ్ళని కూడా ప్రేమించుటకు, వారిని క్షమించుటకు తండ్రి, వారి కొరకు ప్రార్థించటకు, వీలైతే వారికి అనేక విషయాల్లో సహాయం చేయటం కూడా తండ్రి మీరే కృప చూపించమని తండ్రి వేడుకొంచున్నాం నాయన. మీరు ఇవ్వండి నాయన తండ్రి, మేమేం పొందుకోలేము తండ్రి. ఈ క్షమాపణ గుణం అయితే అయ్యా నాకైతే మరి మానవురాలుగా ఏమాత్రం లేదు తండ్రి. కేవలం మీ వైపు చూసినప్పుడే, మీ స్లో వైపు చూసినప్పుడు మాత్రమే నాయన ఈ బుద్ధిని నేను కలిగి ఉంటాను నాయన తండ్రి. ఆ విధంగా మాలో ప్రతి ఒక్కరు ప్రపంచంలో మరి క్రైస్తవులందరము ఎదుటి వాళ్ళని ప్రేమించడం, క్షమించడం నేర్చుకున్నప్పుడు నాయన తండ్రి, ఈ ప్రపంచమే మీకు ఇష్టమైనట్లుగా మారిపోతుంది కదా తండ్రి. అలాంటి బుద్ధిని మాకు దయచేయమని నా ప్రభువును, నా ప్రేరక్షకుడు యేసయ్య ఘననామమున ప్రార్థిస్తూ మిగిలిన సమయాన్ని తండ్రి మీ చేతికి అప్పగించుకుంటున్నాను నాయన. ఆమేన్.